హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిని. ఈరోజు నేను ఎగ్ పఫ్లు అయితే ఇంట్లోనే చేశాను. సేమ్ బేకరీ స్టైల్లోనే చేశాను అనమాట. సేమ్ టేస్ట్ కూడా ఉన్నాయి. ఒక్కసారి ఇంట్లో చేసుకొని తినండి, ఇలా అస్సలు మర్చిపోరు. టేస్టు అంత బాగుంటాయి. ఒక్కసారి ఇంట్లో చేసుకొని తిన్నారంటే ఇంకొకసారి అస్సలు బయటికి వెళ్ళారనమాట బేకరీకి. ఇంట్లోనే చేసుకొని తింటారు, అంత బాగుంటాయి. అచ్చం బేకరీ స్టైల్లో ఎలా చేస్తారో నేను కూడా అలానే చేసి చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా లాస్ట్లో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొందరికి వెళ్తాయి. అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. అవతల వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా ఇలాంటి వీడియోస్. వాళ్ళు ఇంట్లో చక్కగా చేసుకొని తింటారు. ఇంట్లో చేసుకొని తింటే హెల్త్కి కూడా మంచిది కదా, అందుకని. అచ్చం బేకరీ స్టైల్లోనే టేస్ట్ కూడా అలాగే ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ప్రాసెస్ ఏంటో చూద్దామా. ముందుకు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 1.5 కప్ మైదా వేసుకోవాలి. మీకు మైదా వద్దు అనుకుంటే మైదా ప్లేస్లో గోధుమ పిండి వేసుకోండి. నేనైతే మైదాతోనే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎగ్ పఫ్ అనేది మైదాతో చేస్తేనే బాగా వస్తాయి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మనం చపాతీ ముద్ద ఎలా కలుపుతామో అలాగే కొద్ది వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ పోసుకోకండి, మళ్ళీ నీళ్ళగా అయిపోతుంది పిండి మొత్తం. ఇలా కొద్ది వాటర్ పోసుకుంటే ఇలా చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా చేయి పెట్టి ఒకసారి ఇలా అదిమితే చేతికి అంటుకోకుండా ఉండాలి. అప్పుడే మనం పర్ఫెక్ట్గా పిండి కలిపినట్టు. చేతికి అంటుకుంటూ ఉంటే ఎగ్ పఫ్లు అనేది సరిగ్గా రావన్నమాట. అందుకే కలిపేటప్పుడు చూసి కలుపుకోవాలి. తర్వాత మూత మూసి పెట్టేసి ఒక 1/2 అవర్ నానబెట్టేయండి. తర్వాత ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి. నేనైతే 3 ఉడకబెట్టుకుంటున్నా. ఎగ్స్ ఉడికేటప్పుడు ఇరిగిపోకుండా ఉండటానికి కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి. ఆ ఉడికే లోపల మనము ఆనియన్ ఫ్రై చేసుకుందాం. ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొద్దిగా సాసులు వేసుకోండి. అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఆనియను కట్ చేసి వేసుకోవాలన్నమాట ఇలా. తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ అనేది త్వరగా మగ్గుతుంది, అందుకే సాల్ట్ వేసుకుంటారనమాట. సాల్ట్ ఒకటే కాదు, పసుపు కూడా వేసుకోవాలి. కొద్దిగా వేసుకోండి పసుపు. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత మూత మూసి పెట్టేసి ఒక 1 మినిట్ బాగా ఉడకనివ్వండి. తర్వాత 1 మినిట్ తర్వాత మూత తీసేసి ఒకసారి కలపండి. ఎందుకంటే కింద మాడిపోయింటే తెలుస్తుంది కదా. నాదైతే మాడిపోలేదన్నమాట. తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా కారం పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఉడకపెట్టడం వల్ల ఆనియన్స్ అనేది కొద్దిగా మెత్తబడుతాయి, అందుకే వాటర్ కొద్దిగా పోసుకుంటామన్నమాట. అలాగే ఒకసారి బాగా మిక్స్ చేసేసి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. నేను అప్పుడే మర్చిపోయా, అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోండి. తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత మూసి పెట్టేసి ఈ ఆనియన్స్లో ఉన్న వాటర్ అన్నీ మగ్గిపోయే వరకు బాగా ఉడకపెట్టండి. ఇప్పుడు మనము బటర్ లాంటిది, కానీ బటర్ కాదు, ప్రిపేర్ చేద్దాం రండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 2 స్పూన్స్ మైదా పిండి వేసుకోవాలి. అలాగే ఆయిల్ కొద్దిగా వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసేసేయండి. చూడండి, ఇలా మిక్స్ చేస్తే ఇలా అవుతుందన్నమాట, బటర్ లాగా. చూడండి, ఇలా మనం బటర్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఇలా చేసుకుంటే చాలు ఎగ్ పఫ్లకి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఆనియన్ ఫ్రై చూద్దాం రండి. చూడండి, వాటర్ అన్నీ ఇమిరిపోయాయి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ పూరి పిండి మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చపాతీ చిన్న ముద్దలుగా చేస్తాం కదా, అలా చిన్న ముద్దలుగా చేసుకోవాలన్నమాట.
నేను చూపిస్తున్న విధంగా చేయండి. ఇలా కొద్దిగా పిండి తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకొని పిండిలో కొద్దిగా అద్ది తర్వాత మనం చపాతీ ఎలా తిక్కుతామో అలా చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఇలా చేసుకొని దీని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మైదా పిండిలోకి ఇలా ఒక ముద్దను తీసుకొని దాంట్లోకి ఇలా అద్దుకొని పిండిలోకి ఇలా బండ మీద ఇలా పెట్టేసుకొని మనం చపాతీ ఎలా తిక్కుతామో అలా తిక్కేసుకోండి. ఎక్కువ ప్రెస్ చేసుకుంటూ తిక్కకండి, కొంచెం నిదానంగా తిక్కుకోండి. ఇలా తిక్కుకోవాలన్నమాట. ఇలా అన్నిటినీ ఇలాగే తిక్కుకోవాలన్నమాట, ప్రతి ఒక్కదాన్ని. ఇలా మీకు ఎన్ని చపాతీలు అయితే అన్ని చపాతీలు ఇలా తిక్కుకోండి. ఇలా పెద్దగా తిక్కుకోవాలి, దప్పంగా తిక్కుకోవద్దండి, సల్పాగా తిక్కుకోండి. ఇలా తిక్కుకోవాలన్నమాట. చూడండి, ఇలా చపాతీలాగా తిక్కుకోవాలి సల్పాగా. ఇలా ప్రతి ఒక్కదాన్ని ఇలాగే తిక్కుకోవాలన్నమాట. అలాగే పిండిలో డిప్ చేయడం, ఇలా చపాతీలాగా తిక్కుకోవడం, అన్నిటినీ ఇలాగే తిక్కుకోండి. అప్పుడప్పుడు ఇలా మడతలు పడుతూ ఉంటాయి, కొద్దిగా పిండి వేసుకొని తిక్కుకోండి. ఇప్పుడు ఇలా అన్ని తిక్కుకున్న తర్వాత దీని మీద మనము మైదాతో ఇలా బటర్ లాగా చేసినాం కదా, ఈ బటర్ని దీని మీద వేసుకోవాలన్నమాట. ఈ క్రీమ్ని చపాతీ పైన మొత్తం ఇలా దీన్ని క్రీమ్ని అలా పెట్టుకోవాలన్నమాట. మొత్తం పూసేసుకోవాలి చపాతీ పైన, చుట్టూరా ఎక్కడ గ్యాప్ లేకుండా చుట్టూరా పూసేసుకోవాలి దీన్ని. చూడండి, ఇలా ఇలా పూసేసుకున్న తర్వాత దీని మీద ఇంకో చపాతీ వేసుకొని దీని మీద అలాగే ఇలా ఒక స్పూన్తో ఇలా వేసుకోవడం, చేతులతో చుట్టూరా తుడుచుకోవడం ఇలా చేయాలన్నమాట. మనము పెను మీద చపాతీ వేసి చపాతీ మీద ఆయిల్ ఎలా వేస్తామో ఇలాగే దీని మీద కూడా ఈ క్రీమ్ని ఇలా పూసేసుకోవాలన్నమాట. ఇలా అన్నిటినీ ఇలా వేసేసుకోవాలన్నమాట. చపాతీ వేయడం, దాని మీద ఈ క్రీమ్ పూయడం, మళ్ళీ చపాతీ వేయడం, ఇలా చేయాలి అన్నమాట. ఫైనల్గా ఒకే చపాతీ ఉన్నప్పుడు ఆ చపాతీ దీని మీద వేసేసి దాని మీద ఏం పుయ్యక్కర్లేదు. ఇలా అన్నీ అయిపోయిన తర్వాత సైడ్స్లో ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను చూపిస్తున్న విధంగా బాక్స్ టైప్లో కట్ చేసుకోవాలి. అంటే షేప్స్ సరిగ్గా రావడం కోసం ఇలా చేస్తున్నాం అన్నమాట. చూడండి, సైడ్స్లో ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడే మనము ఆ క్రీమ్ పూయడం వల్ల లేయర్స్గా విడిపోతున్నాయన్నమాట. ఇలా కట్ చేసి తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయండి, ఎందుకంటే మళ్ళీ చపాతీలన్నీ పైకి వెళ్ళొస్తాయి కాబట్టి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఎన్ని ఎగ్స్ ఉంటే అన్నీ కట్ చేసుకోండి ఈ షీట్స్. నేనైతే 9 కట్ చేసుకుంటున్నా, నేను మళ్ళీ ఇంకా ఉడకపెట్టాను అనమాట ఎగ్స్, అందుకే నాకైతే 9 ఎగ్ పఫ్స్ అవుతాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు మీ దగ్గర ఒకవేళ 6 ఎగ్ పఫ్స్ ఉన్నాయనుకో, ఇలా మధ్యలో ఒకసారి కట్ చేసుకోండి, అంతే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకటి తీసుకొని ఇలా చిన్నగా ఎక్కువ ప్రెస్ చేయకుండా మెత్తగా ఇలా తిక్కుకోవాలన్నమాట. ఇలా తిక్కుకున్న తర్వాత అన్నిటినీ ఇలాగే తిక్కుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఇలా మనము కట్ చేసిన వాటన్నిటిని ఇలా తిక్కుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఈ షీట్స్ వేసి దీని మీద మనం ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని ఒక స్పూన్ ఇలా వేసేసుకొని దాని మీద మనము ఉడకపెట్టినాం కదా, దాన్ని పెంకు తీసేసి మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసిన ఎగ్ని ఒకటి దాని మీద ఇలా బోర్లో వేయాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా ఇలా తిప్పేసి వేయాలి. ఇలా తిప్పేసి పెట్టిన తర్వాత గట్టిగా అదిమి నేను చూపిస్తున్న ఆ షీట్ మొత్తం వేయకోకుండా పైన లేయర్ మాత్రం పీక్కోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా ఒక లేయర్ తీసుకొని ఇలా ఎగ్ పైన ఇలా పెట్టేయాలి. తర్వాత అటు సైడ్ కూడా అన్ని సైడ్స్ ఇలాగే ఒక లేయర్ తీసుకొని దాని మీద పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆయిల్ అనేది దాని లోపలికి పోకోకుండా ఉంటుందన్నమాట. దాని లోపలికి పోయి మాడిపోకుండా ఉంటుంది, అందుకే ఇలా చేస్తామన్నమాట. ఆయిల్ అనేది దాని లోపలికి, ఆనియన్ లోపలికి పోకోకుండా ఉంటుంది.
ఇప్పుడు దీన్ని మొత్తం క్లోజ్ చేయాలి. ఇలా 1 లేయర్ తీసుకొని ఈ ఎగ్ని మొత్తం క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. నిదానంగా చూసి లేయర్ని పీకితే వస్తుందన్నమాట. నిదానంగా తీసుకోవాలి, లేదంటే అన్ని లేయర్స్ వస్తాయన్నమాట. ఒక్క లేయర్ పైన ఉన్న లేయర్ మాత్రం ఇలా తీసుకొని దాని మీద పెట్టేసి ఎగ్ పైన అతికిచ్చేస్తే చాలు. చూడండి, ఇప్పుడు ఎగ్ ఏమీ కనిపించకుండా ఉంది కదా, ఇలా మొత్తం అంతా ఇలా క్లోజ్ చేయాలి. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న లేయర్ మొత్తం ఇలా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మైదా కదా త్వరగా ఫాస్ట్గా అంటుకుంటుందన్నమాట. ఇలా ఒకసారి బాగా క్లోజ్ చేసేసుకోవాలి. చూడండి, ఎగ్ పఫ్ రెడీ. ఇలా ప్రతి ఒక్క దాన్ని ఇలాగే రెడీ చేసుకోవాలన్నమాట. మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి చెప్తా. ఒక షీట్ వేసుకొని దాని మీద ఆనియన్ పేస్ట్ వేసుకొని ఎగ్ పెట్టేసుకోవాలి. ఎగ్ పెట్టేసిన తర్వాత పైన ఉన్న లేయర్ మాత్రం ఇలా ఎగ్ పైనకి ఇలా చుట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మామూస్ లాగా చుట్టేసుకున్న సెకండ్ది అయితే నేను. తర్వాత ఇలా చుట్టేసుకున్న తర్వాత పక్కన మిగిలిన షీట్ ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇలా ప్రతి ఒక్క దాన్ని ఇలా వేసుకోవాలి. చూడండి, రెడీ అయిపోయి ఇలా ప్రతి ఒక్క దాన్ని ఇలా ఎగ్ పఫ్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి. ఎగ్ పఫ్లు మునిగేంతగా. ఆయిల్ ఎక్కువ కాగాల్సిన అవసరం లేదు, కొంచెం కాగినా చాలు. ఎక్కువ కాగకూడదు, ఎందుకంటే ఎక్కువ కాగితే బిరిక్కన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల కాగదన్నమాట, ఎక్కువ లోపల ఉడకదన్నమాట ఎగ్ పఫ్ అనేది. కొద్దిగా ఆయిల్ ఉడికితే చాలు అన్నమాట. ఇప్పుడు ఎగ్ పఫ్లు అన్నీ వేసేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఎగ్ పఫ్లు అనేటివి. చూడండి, ఇలా లో ఫ్లేమ్లో ఉడికిస్తే అటు ఇటు కాల్చుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. అప్పుడే లోపల కూడా బాగా ఉడుకుతాయన్నమాట ఎగ్ పఫ్లు అనేవి. ఇది తెలియక చాలామంది హై ఫ్లేమ్లో పెట్టి ఎగ్ పఫ్లు ఉడికిస్తూ ఉంటారు. వేసేయడం, అవి కలర్ వచ్చే రాగానే తీసేయడం. ఇలా చూడండి, లో ఫ్లేమ్లో ఇలా అటు ఇటు కాల్చుకోవాలన్నమాట. మనము ఎలా చపాతీ అలా అటు ఇటు ఎలా కాల్చుకుంటామో అలాగే సేమ్ అన్నమాట. ఈ ఆయిల్లో ఎగ్ పఫ్లు వేయడం, కొద్దిసేపు ఇలా ఉడికించడం, తర్వాత తిప్పేసి మళ్ళీ ఉడికించడం, ఇలా చేయండి. ఇలా లాస్ట్కి ఇలా గోల్డ్ కలర్ వస్తాయన్నమాట. బేకరీ స్టైల్ కలర్ ఎలా ఉంటాయో అలా వస్తాయన్నమాట. ఇలా అటు ఇటు కాల్చుకుంటూ ఉంటే ఇలా వస్తాయి. అప్పుడు ఒకటి తర్వాత ఒకటి ఇలా తిప్పేసుకుంటూ కాల్చుకోండి. ఉడికిన తర్వాత ఒకటొకటి తీసేసేయండి పక్కకి. చూడండి, బాగానే ఉన్నాయి కదా, గట్టిగా క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటాయి టేస్ట్ అనేది. ఇలా ఉడికిన తర్వాత ఒక్కొక్కటి తీసేస్తూ ఉండాలన్నమాట, లేదంటే మాడిపోతూ ఉంటాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి. చూడండి, ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా బాగా ఉడికాయన్నమాట, అందుకే ఒక్కొక్కటి తీసేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటి ఇలా సైడ్కి ఉంచేసి ఆయిల్ బాగా కిందకి పడిపోయే వరకు ఇలా ఉంచేసి పక్కకు తీసేసుకోవాలన్నమాట. ఫస్ట్ ప్లేట్లోకి వేసుకోకండి, ఒక న్యూస్ పేపర్ పెట్టి దాంట్లోకి వేసేసుకొని ఆయిల్ అంతా దానికి కిందకి వెళ్ళిపోయే వరకు పెట్టేసి తర్వాత మీరు ప్లేట్లోకి వేసుకొని తినండి, అప్పుడు బాగుంటాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు కోస్ ఒకటి చూపిస్తాను, ఎలా ఉంటుందో మీరే చూడండి. వేడిగా ఉంది చాలా, అందుకే కాలిపోతూ ఉంది. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది ఎగ్ పఫ్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో, చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకొని సాస్లో కావాలంటే సాస్లో వేసుకొని తినండి, బాగుంటుందన్నమాట టేస్ట్ సూపర్గా. ఒక్కసారి ఇంట్లో చేసుకొని తినండి, బయట కొనకండి, ఎందుకంటే హెల్త్ మంచిది కాదు బయట తింటే. ఇప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయన్నమాట, బ్లడ్ ఇన్ఫెక్షన్ ఇలా ఒక్కరికి ఉంటే ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది అనమాట. బయట ఫుడ్ ఎక్కువ తినడం వల్ల బ్లడ్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా వస్తుంది అందరికీ. మా ఫ్రెండ్స్కి చాలామందికి వచ్చిందనమాట. అందుకే బయట ఎవరు ఎక్కువగా తినకండి. హెల్త్ బాగుంటే ఇంట్లోనే అన్నీ చేసుకొని తినచ్చు, హెల్తే బాగోలేనప్పుడు మనం ఎన్ని తిన్నా ఏం కాదు కదా. అందుకే ఇంట్లో చక్కగా చేసుకొని తింటే మన హెల్త్ కూడా బాగుంటుంది, మనం కోరినవన్నీ చేసుకొని తినచ్చు అనమాట. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ గైస్.